పొరపాటున కింద పడ్డ దాన్ని తీసుకొని తినేటందుకు చాలా మందికి మనసే ఒప్పదు. పిల్లగాళ్ళు కింద పడ్డాయి తీసుకొని తింటుంటే ఏ గట్ల తినద్దు అని గుంజుకొని పక్కకు వాడేస్తారు. కింద పడ్డాయి తీసుకొని తినద్దు అని కూడా చెప్తుంటారు పిల్లగాళ్ళకు. అసోంటిది ఒక ఆడ ఊరంతా కమ్మగా పాశంబు వండుకొని కిందేసుకొని తింటుర్రట. మరి గట్ల ఎందుకో అగ చూడుర్రి, వరుసగా బంతిలో కూసున్నట్టే కూసుర్రు. బండ మీద పాశం ముద్దలు పెట్టుకున్నారు. మంచిగా కిందకు వంగి చెయ్యితోటి ముట్టకుండా మూతి పెట్టే నాలుకతోటి ఆగరిస్తుర్రు. ఊరికో ఆచారం మనిషికో గాచారం అన్నట్టు తీరొక్క తీరు ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా లోకం మీద. ఇక మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కాడ కూడా ఇచ్చంత్రాల ఆచారం ఉన్నది. ఇడున్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుళ్ళే శ్రావణ మాసం ఉత్సవాలని ప్రతి ఏడు 3వ శ్రావణ సోమవారంలా దేవునికి విశేష పూజలు చేస్తారట. దేవునికి మొక్కులు పెట్టి మంచిగా పాశంబు వండి ఇట్లా గుడికాన్నే ఉన్న గుట్ట మీద అడ్డించుకొని చేతులతోటి ముట్టకుండా నోటితోటే ఆరగిస్తారట. ఇట్లా వేస్తే వానలు మంచిగా పడి పిల్ల జెల్ల గొడ్డు గోద ఇల్లు వాకిలి చేను చెలక అంతా చల్లగా ఉంటుందని వీళ్ళందరికో నమ్మికట. ఈ రోజుల్లో గీసొంటి ఆచారాలు ఎవరు పాటిస్తున్నారు చెప్పుర్రి? కాలానికి తగ్గట్టు మారాలే కదా అని ఎవరన్నంటే మన బస్వాపూర్ గ్రామస్తులు పూర్వం నుండి బండ మీద వర్షాల గురించి బండ మీద పాశం చేసి అందరు గ్రామస్తులు తీసుకుంటారు. ఆ పూజ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది. ఇది వెనకటి సంధి నడుస్తున్న ఆచారం. మేము అట్లా వడగొట్టం, మాకు ఇట్లా చేస్తేనే పాట అవుతుంది అని అంటున్నారు వీళ్ళంతా.